నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సెల్ఫీ రీల్ 24 గంటల్లోనే 303 మిలియన్లు అంటే 30.3 కోట్ల వ్యూస్ సాధించి ప్రపంచ రికార్డును సృష్టించింది. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా బీటీఎస్ సభ్యులను కలిసిన సందర్భంలో అమెరికన్ యూట్యూబర్ ఐషో స్పీడ్ చేసిన రీల్‌కు 300 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. ఇక మోదీ పోస్ట్ చేసిన రీల్ 30.3 కోట్లకు పైగా వ్యూస్ సాధించి ఐషో స్పీడ్ రికార్డును బ్రేక్ చేసింది. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు యువతకు భరోసా ఇస్తూ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల గురించి ప్రధాని మోదీ అర్ధరాత్రి ఈ జెన్ జీ స్టైల్లో సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఒక్క వీడియో వైరల్ అవడంతో ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు కేవలం 24 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు పెరిగారు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో 10.2 కోట్ల ఫాలోవర్లతో ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన గ్లోబల్ లీడర్గా మోదీ టాప్లో కొనసాగుతున్నారు. ఒక పక్క బొద్దింక పార్టీ ఢిల్లీలో చేస్తున్న నిరసనల మధ్య ప్రధాని మోదీ చేసిన రీల్ సంచలనం సృష్టించింది. తన మొదటి ఇన్స్టాగ్రామ్ రీల్కు లభించిన భారీ స్పందనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ తాను విడుదల చేసిన వీడియోకు విద్యార్థుల నుంచి లభించిన విశేష ఆదరణపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. స్పందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరో వీడియోను రీల్గా విడుదల చేశారు. ఈ సందర్భంలోనే మంత్రులు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని, ముఖ్యంగా యువతతో మమేకమవుతూ ముందుకు సాగాలని కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ తన సహచర మంత్రులకు సూచించారు. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, సీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ఇన్స్టా రీల్ వారి కుట్రలను ఛేదించిందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మోదీ దెబ్బకు నీటి ఉద్యమం నీరు కారిపోతుందని కమలనాథులు భావిస్తున్నారు. మోదీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్తో కాంగ్రెస్ పార్టీ, ఇతర సోకాల్డ్ విద్యావంతులకు షాక్ తగిలిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.